హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి. అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, నిన్నైతే మీకు పెనుగల్లో ఉండే ఫ్లైఓవర్, ఇంకా లార్డ్ శివ టెంపుల్, తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ చూపించాను. ఈరోజు అయితే మీకు పెందూరు దగ్గర జరుగుతున్న ఫ్లైఓవర్, తర్వాత రైల్ ఓవర్ బ్రిడ్జ్ వర్క్స్ అయితే చూపించబోతున్నాను. సో ఇంకా ఆ వర్క్స్ అయితే మనం చూసేద్దాం ఎలా అవుతుందో. వర్క్స్ అయితే మనకి లెఫ్ట్ సైడ్లో ఫ్లైఓవర్ అవుతుంది. యాక్చువల్గా మనం ఉండేది పెందుర్తి అరకు వ్యాలీ రోడ్డు. మనం బైక్ వెళ్తాం కదా, అలా వెళ్తే అరకు వెళ్తాం. అదే దాని ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే పెందుర్తి వెళ్తాం. సో అదంతా ఫ్లైఓవర్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ బైపాస్లో చిన్న ఫ్లైఓవర్ ఇస్తున్నారు. నేనైతే ఇక్కడ యాక్చువల్గా ఒక డిఫరెంట్ ఫ్లైఓవర్ కడతాననుకున్నాను. కానీ ఇక్కడ ఎటువంటి ఫ్లైఓవర్ కడుతున్నారో మీకైతే చివరిలో మ్యాప్ పెడతాను. ఆ మ్యాప్ ద్వారా మీకు తెలుస్తుంది అనమాట ఎటువంటి ఫ్లైఓవర్ కడుతున్నారు. సో ఇక నేనైతే ముందుకెళ్తున్నాను. ఇక్కడ ఎలాంటి వర్క్ చేస్తున్నారో చూద్దాం. నేనైతే ఈ వీడియోకి ఫిల్టర్స్ అప్లై చేశాను. ఆ ఫిల్టర్స్ అప్లై చేసిన తర్వాత విజువల్స్ నాకు చాలా నచ్చాయి. ఒకవేళ మీకు కూడా నచ్చితే ఒక కామెంట్ చేయండి. సో నేను ప్రతి వ్లాగ్ కూడా ఫిల్టర్స్ అప్లై చేసి మంచి క్లారిటీతో వీడియోస్ అయితే మీకు అందిస్తాను. ఈ ఫ్లైఓవర్ గురించి నేనైతే ఒక 2 months బ్యాక్ ఒక వ్లాగ్ చేశాను. ఆ వ్లాగ్ని డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ వ్లాగ్ చూసాక ఈ వ్లాగ్ చూస్తే మీకే డెవలప్మెంట్ కనబడుతుంది అనమాట. డెవలప్మెంట్ ఎంతైందో కూడా మీకు అర్థమవుతుంది. సో మనకి ముందు చూసుకుంటే అక్కడ పిల్లర్స్ అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. కానీ ఈ మధ్యలో పిల్లర్స్ కొత్తగా వేశారు. ఇంకా రోడ్ సైడ్ వర్క్ అంతా అయ్యింది. ఇంకా ఎర్త్ ఫిల్ అవుతుందన్నమాట. సో ఇంకా మనం ముందుకు వెళ్తే మనకైతే రైల్ ఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దగ్గర అయితే మనకి పైన గడ్డర్స్ వేశారు, కానీ అక్కడ స్టీల్ గడ్డర్స్ వేశారు. యాక్చువల్గా నేనైతే కాంక్రీట్ వేస్తారనుకున్నాను, కానీ స్టీల్ గడ్డర్స్ వేశారు. ఇంకా ఈ వీడియో చివరిలో మీకైతే నేను ఒక చెరువు చూపిస్తాను. ఆ చెరువు అయితే పెందూరు దగ్గరలో ఉంది. ఆ చెరువుకి ఎలా వెళ్ళాలో కూడా చూపిస్తాను. ఇంకా రైలు అయితే వెళ్ళింది. ఆ ట్రైన్ టైం ల్యాప్స్ తీశాను. ఆ వీడియో కూడా చాలా బాగా వచ్చింది. సో మీరే చూస్తారు కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఇక్కడైతే వర్క్ అయితే అవ్వట్లే, ఎందుకంటే నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను. ఆఫ్టర్నూన్ టైంలో వెళ్తే అక్కడ వర్క్ ఎలా అవుతుందో మనకు తెలుస్తుంది. కానీ వర్క్ చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళి వ్లాగ్ చేశాను అనమాట. మనమైతే రైల్ ఓవర్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాము. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేసినట్టయితే ముందున ఒక ట్రైన్ అయితే వెళ్తుంది. అదొక గూడ్స్ ట్రైన్. సో మళ్ళీ ఇంకో ట్రైన్ వస్తే ఇంకో చిన్న వీడియో తెద్దాం అనుకున్నాను. అనుకున్నట్టుగానే ఒక ట్రైన్ వచ్చింది. ఆ ట్రైన్ ఏంటంటే విశాఖపట్నం టు కిరండూల్ ప్యాసింజర్. సో ఇక్కడ మనం సరిగ్గా అబ్జర్వ్ చేసినట్టయితే పెద్ద పెద్ద పిల్లర్స్ వేసి ఆ పిల్లర్స్ పైన గడ్డర్స్, ఆ గడ్డర్స్ని కనెక్టింగ్ గడ్డర్స్ వేశారు. మనం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఆ కనెక్టింగ్ గడ్డర్స్ కాస్త స్టీల్ గడ్డర్స్ అని మనకు తెలుస్తుంది. ఇంకా కొన్ని వాటిలో జరిగితే స్లాబ్ కూడా అయ్యింది. సో తొందరలోనే ఈ వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాను. నాకు తెలిసి మా అయితే ఒక 3-4 monthsలో ఈ వర్క్ అయితే అయిపోవచ్చు. సో ఈ వర్క్ కానీ అయ్యిందంటే పెందూరు దగ్గర ఫ్లైఓవర్ అయిపోయిందంటే ఈజీగా ఉంటుంది. ఇంకా నిన్న మనం చూసాం కదా, పెనుగడ నుంచి సబ్బవరం వెళ్ళడానికి మహా అయితే 5 minutes పడుతుంది. సో మనం ఎగ్జాక్ట్గా పెందూరు దాటిన తర్వాత మన డైవర్షన్ వస్తుంది కదా, ఆ డైవర్షన్ నుంచి సబ్బవరం వెళ్ళడానికి 8 minutes పడుతుంది. అంతకుమించి ఎక్కువ టైం పట్టదు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ దిస్ అనకాపల్లి టు అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే అంత బాగా కన్స్ట్రక్షన్ చేశారు. మీకు చెప్పే కదా స్టీల్ గడ్డర్స్ వాడారని చెప్పేసి. అసలు గడ్డర్ అంటే ఏంటంటే ఒక ఫ్లైఓవర్ పిల్లర్ నుంచి ఇంకో ఫ్లైఓవర్ పిల్లర్కి కనెక్ట్ చేసేదే గడ్డర్ అనమాట. ఆ పైన కనబడుతుంది కదా, అవే గడ్డర్స్ అంటారు.
ఆ గడ్డర్స్లో స్టీల్ గడ్డర్స్ ఉంటాయి, ఇంకా కాంక్రీట్ గడ్డర్స్ ఉంటాయి. మోస్ట్లీ స్టీల్ కాంక్రీట్ మిక్స్ చేసి గడ్డర్స్ని అయితే వాడతారు, కానీ ఇక్కడ వీలైతే కాంక్రీట్ కాకుండా స్టీల్ గడ్డర్స్నే వాడారనమాట. సో మనకు ముందు కనబడుతున్నాయి కదా, అవే గడ్డర్స్ పైన కనబడేవి. సో మన ఇక్కడ రైల్వే ట్రాక్ని చూస్తే మనకు చాలా అందంగా కనబడుతుంది. సో రైల్వే ట్రాక్ని కూడా చూద్దాం, చూసి ఆ విజువల్స్ని ఎంజాయ్ చేద్దాం. నేను ఈ ట్రాక్ మీద నడుస్తున్నప్పుడు నాకైతే గ్రీన్ సిగ్నల్ కనిపించింది. సో అప్పుడు నాకు అర్థమైంది అనమాట, ఏదో ట్రైన్ వస్తుందని చెప్పేసి. సో నేనైతే టైం లాప్స్ ఇద్దాం అనుకున్నాను, అనుకున్నట్టుగానే టైం లాప్స్ తీసాను. ఎలా ఉందో మీరే చెప్పండి. మీకు చెప్పా కదా, అరకు నుంచి కిరండులులే ప్యాసింజర్ ట్రైన్ అని చెప్పేసి. ఆ చివరిలో మనకి ఏసీ బోగి ఉంటుంది. ఆ బోగీలో వెళ్తే జర్నీ చాలా బాగుంటుంది అంటారు. సో మీరు ఎప్పుడైనా జర్నీ చేసి ఉంటే ఒక కామెంట్ చేయండి. మీరు జర్నీ బాగుందన్నారంటే నేను కూడా అందులో వెళ్ళి ఒక వ్లాగ్ చేస్తాను. ఇప్పటివరకు అరకు వ్లాగ్ ఎప్పుడు చేయలేదు. నేనైతే బైక్ మీద వెళ్దాం అనుకుంటున్నాను, కానీ కంపెనీ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ఎవరైనా బైక్ మీద వెళ్ళే ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ కామెంట్ చేయండి, సో ప్లాన్ చేద్దాం. సో ఇక్కడ వర్క్స్ అయితే ఇలా అవుతున్నాయి అనమాట. ఈ అనకాపల్లి టు అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా, ఆ ఎక్స్ప్రెస్ హైవేలో పెందుర్తి దగ్గర జరుగుతున్న ఫ్లైఓవర్ వర్క్స్ అయితే అలా అవుతున్నాయి. సో మీకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి మనం వెనక్కి వెళ్ళి పెందుర్తి దగ్గర ఉన్న చెరువు దగ్గరికి అయితే వెళ్దాం. సో అటు నుంచి కూడా వర్క్ అయితే అవుతుంది. ఆ వ్లాగ్ నేను తొందరలోనే కవర్ చేస్తాను. సో ఏవైనా టెంపుల్స్ కవర్ చేసినప్పుడు ఆ వ్లాగ్ కవర్ చేసి ఆ రిమైనింగ్ పార్ట్ కూడా మీకు చూపిస్తాను. సో ఇక మనమైతే వెనక్కి వెళ్దాం. ఇంకా మనకి ఇక్కడ నుంచే పెందుర్తి కనెక్టివిటీ రోడ్ ఒకటి వేస్తున్నారనమాట. అంటే మనకి ఆ ఫ్లైఓవర్ దగ్గర నుంచి కాకుండా డిఫరెంట్ వేలో మనం పెందుర్తి వెళ్ళొచ్చు. అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇదిగోండి, ఇక్కడ నుంచి మనకి రైట్ తీసుకుంటే మనం అలా స్ట్రైట్గా వెళ్తే పెందుర్తి వెళ్ళిపోవచ్చు. సో నేను మీకు మ్యాప్లో చూపిస్తాను, అది మీకు అర్థమవుతుంది అప్పుడు. సో నేనైతే ఇక వెనక్కి వెళ్తున్నాను. అలా వెనక్కి వెళ్ళి పెందుర్తి దగ్గరికి వెళ్ళి అక్కడున్న చెరువుని చూపిస్తానని చెప్పే కదా, ఆ చెరువుని చూపించి అక్కడితో వ్లాగ్ని ఎండ్ చేస్తాను. సో ఈ రూట్ అయితే చూసారు ఎలా ఉందో, మొత్తం ఫ్లైఓవర్స్తో నింపేశారు. ఏమాత్రం తేడా వస్తే మాత్రం మనం కింద పడతాం, జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఇటువైపు ఎవరు రారనుకోండి, ఓన్లీ వర్కర్సే వస్తారు, ఇంకా నాలాంటి వ్లాగర్స్ వస్తారు. సో నేనైతే
నాకు తెలిసి నేను ఈ వ్లాగ్స్ చేస్తున్నాను, ఇంకెవరు చేయట్లే అనుకుంటున్నా. తొందరలోనే ఆనందపురం దగ్గర జరుగుతున్న ఫ్లైఓవర్ వర్క్స్ని చూపిస్తాను. ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ ఫ్లైఓవర్ వర్క్స్ కంప్లీట్ అయినట్టే ఉన్నాయి. సో మీకు ఆ ఫ్లైఓవర్ వర్క్స్ని కూడా చూపిస్తాను. సో ఇక్కడ ఫ్లైఓవర్ వర్క్స్ మీకు చూస్తున్నారు కదా ఎలా జరుగుతున్నాయో. అంటే ఎవరు లేరనుకోండి, మార్నింగ్ టైం కదా, ఎంతవరకు జరుగుతున్నాయో మీరు చూసుకుని ఉంటారు. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే నా ప్రీవియస్ వ్లాగ్ చూడండి. ఆ వ్లాగ్కి ఈ వ్లాగ్కి చాలా డిఫరెన్స్ ఉంది, నాకే తెలుస్తుంది చాలా డిఫరెన్స్. సో చూస్తే మీకు అర్థమవుతుంది. ఆల్మోస్ట్ పెందుర్తి రోడ్ దగ్గరికి వచ్చాను. అక్కడ నుంచి మనకి లెఫ్ట్ తీసుకుంటే అరకు వెళ్తాం, రైట్ తీసుకుంటే పెందుర్తి వెళ్తాం. ఇప్పుడు మీకు బ్యూటిఫుల్ వ్యూ అయితే దొరుకుతుంది. ఉంటాయో ఆ వైట్ లైన్ ఉంది చూసారా, ఆ వైట్ లైన్ మొత్తం అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే. నేనైతే పెందుర్తి రోడ్లో వెళ్తున్నాను. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి మనం లెఫ్ట్ తీసుకుంటే పెందుర్తిలో ఉండే చెరువును మనం చూడొచ్చు. సో మనం ఎక్కడ లెఫ్ట్ తీసుకోవాలంటే మనకి చిన్న షాప్లో వస్తుంది, ఇదిగోండి ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. మనకు గుర్తు ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని ఉంటుంది, అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే మనకి చెరువు కనబడుతుంది అనమాట. అయితే ఈ చెరువు ఎలా ఉందో కూడా చెప్పండి. నేనైతే ఫిల్టర్ అప్లై చేశాను. మీకు కనుక బాగా నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో చెరువు చూసిన తర్వాత అలా పెందుర్తి వెళ్తూ వ్లాగ్ నేను చేద్దాం. సో ఫ్రెండ్స్, నేనైతే మళ్ళీ పెందుర్తి రోడ్లోకి వచ్చాను, అలా పెందుర్తి వెళ్తున్నాను. మీకు కనుక ఈ వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అక్కడ ఉండే ఎర్ర బటన్ ఉంది కదా సబ్స్క్రైబ్ అని చెప్పేసి, దాని మీద సబ్స్క్రైబ్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరంతగా నాకు సపోర్ట్ చేసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇలానే మీ సపోర్ట్ ఉందని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.